వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి చాలా సీరియస్గా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి అనేకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తరఫు నుంచి కూడా పూర్తి లీకేజ్లు అయితే వస్తున్నాయి, కానీ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ బయటికి రావట్లా. అఫీషియల్గా ఇప్పటిదాకా తెలిసింది 682 మందికి పైగా చేశారు అని, ఓవరాల్గా 4800 ఫోన్లు నిఘా పెట్టారు అని. బట్ అనఫిషియల్గా 40,000 మంది ఫోన్ల మీద నిఘా పెట్టారు. నక్సలైట్లకి సానుభూతి పరులు అనేటువంటి పేరుతోటి ఈ 40,000 మంది ఫోన్లని ఇప్పటివరకు ట్యాప్ చేయడం జరిగింది. గత 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి మొన్న 24 ఎన్నికల ముందు వరకు కూడా అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, లేదంటే జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, ఇంకా చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ, ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పాలి? ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఒకవేళ జరిగితే ఇదిగో ఇలా వీళ్ళ మీద జరిగింది అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం జరగాలి. జరగలేదు అంటున్నారు పైకి ప్రెస్ మీట్లు పెట్టి, కానీ కొత్తగా చెప్పేది ఇంకా అనిపించట్లేదు. బట్ బాధితుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది అనేది. అయితే దీంట్లో సీరియస్గా మాట్లాడాల్సినటువంటి అంశం కాబట్టి ఎవరైనా సీరియస్గా మాట్లాడాలి, కామెడీ చేయకూడదు. బట్ ఒక ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి, అసలు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలాగే టెలిగ్రాఫ్ చట్టం అంటే ఏంటి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ జరిగింది దాని మీద ఏమైనా చెప్తారేమో అనుకుంటే పేపర్లు పట్టుకొచ్చి ఆయన చూసే టీవీ సీరియల్స్ గురించి చెప్తారేంటి? అంటే అంత జోక్ అయిపోయిందా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అనేది ఒకసారి వీడియో చూడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ఇవాళ మేము ఒక్కొక్క మినిస్టర్లు అయితే ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈయన నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఆయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పేరు లేకపోయినా పోయి నన్ను కూడా పిలవండి అని చెప్పి ఆయన నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా ఇగో జూపల్లి కృష్ణారావు నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోయి ఈయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు. అంటే ఇదేదో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఒక మనసు మమత సీరియల్ లాగా, లేకపోతే డాక్టర్ బాబు సీరియల్ లాగా, లేకపోతే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లాగానో, లేకపోతే ఎంతెంత దూరం లాగానో, లేకపోతే హిందీలో ఒక పెద్ద సీరియల్ స్టార్ టీవీలో వస్తుంది కభీ సాస్ భీ బహూతి అని చెప్పేసి, ఆ విధమైన సీరియల్ లాగా రోజు ఒక సీరియల్ లాగా పెట్టి ప్రజల ముందరికి తీసుకొస్తున్నారు. ఎంత ఘోరం అంటే అసలు ఎవరు సంబంధం లేని వట్టోళ్ళు పచ్చోళ్ళు అందరూ కూడా మా పేర్లు లేకపోతే పోలీసుల దగ్గరకు పోయి మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి రిపోర్ట్ చేయించుకొని పోతా ఉన్నారు. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నా పోలీస్ అధికారులకు, ఇవాళ సిట్ నడుపుతున్నది మహేష్ కుమార్ గౌడ లేకపోతే హైదరాబాద్ పోలీస్ కమిషనరా? ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది గాంధీ భవన్లో ఉండే యూత్ కాంగ్రెస్ నాయకుల, లేకపోతే మరి ఎస్ఐలు సిఐలు ఏసీపీలా? ఇవాళ మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. చూసారుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ఎక్స్, ఆయన కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే మహేష్ కుమార్ గౌడ్ వస్తాడు, లేదంటే కొండా విశ్వేశ్వరరెడ్డి వస్తాడు, ఇంకొకడు వస్తాడు, ఆడొస్తాడు, ఈడొస్తాడు, ఉన్నారో లేరో తెలియనటువంటి పేర్లన్నీ, అసలు పేరు లేని వాళ్ళు కూడా వస్తారు. అంటే పేరు లేని వాళ్ళు కూడా వస్తున్నారు అంటే పేర్లు ఉన్నాయని ఆయనకి తెలిసినట్టేగా. సో ఇక్కడ ఒక లీక్ బయటకి ఇచ్చాడు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. సో మిగతా పేర్లన్నీ ఉన్నట్టే కదా. అట్లీస్ట్ ఈయన లేకపోతే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేదంటే జూపల్లి కృష్ణారావు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ పేర్లన్నీ ఉన్నట్టేగా. ఈయన మాత్రమే లేదు అంతేగా, కొండా విశ్వేశ్వరరెడ్డిది లేదు అంతేగా. సో నాదుంది చూడంటే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఎలా ఉందంటే ఇగో ఈ సీరియల్ లాగా ఉంది అని చెప్పి. రేపన్న రోజు ఒక్కసారి ప్రభుత్వాన్ని మళ్ళీ ఇక్కడ డిమాండ్ చేద్దాం. ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు జోక, ఆ పేర్లు లిస్టులో ఒకసారి బయట పెడితే అందులో ప్రజలు ఉన్నారా, లేదంటే మిగతా వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏం విన్నారనేది అవసరం లేదు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో లిస్ట్ ఒకటి బయట పెట్టేస్తే అప్పుడు తెలిసి వస్తుంది. అప్పుడు వీళ్ళకి కూడా మనం ఏం మాట్లాడాం ఏం విన్నామనేది తెలిసి వస్తుంది. కాబట్టి అది సీరియలా సినిమానా అనేది అప్పుడు డిసైడ్ చేద్దాం. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి క్లియర్గా ఏ ఫోన్లు అయితే వీళ్ళు ట్యాప్ చేయించారో గతంలో ఆ లిస్ట్ అనేది బయట పెట్టాల్సిందిగా మనవి. మరి దీని మీద మీరే ఉంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.